ఏదైనా తప్పు జరిగి ఉంటే ఆ రోజే చెప్పేది అమ్మాయి. ఇన్ని రోజులు ఎందుకు దాపెడుతుంది? తన వెనక ఉండి నడిపిస్తున్నారు కాబట్టి ఎవరు నడిపిస్తున్నారంటే పేరు చెప్పం. ఎట్లా చెప్తారు? జానిమాస్ అట్లా ఏముండదు. మాకంటూ ఒక యూనియన్ ఉంటుంది, దాంట్లో సభ్యులు ఉంటారు, అన్ని ఉంటాయి. మా సంస్థ వేరు, మా డిపార్ట్మెంట్ అంటారు ఇంకా వేరు. సత్యారు చంద్రుడు అని నువ్వు అంటున్నావు. ఆయన ఎన్ని చేసిండు, ఎన్ని తెలుసు. మీరు అట్లా మాట్లాడదు. సత్యారు చంద్రుడు అని మాట్లాడి మీరు రావాలి. అది కరెక్ట్ కాదు. దేన్ని మాట్లాడడానికి వచ్చారు? నేను వెళ్తుంటే నేను మాట్లాడు మామూలుగా ఎందుకు వచ్చారు పోలీస్ స్టేషన్? మీరు ఎందుకు వచ్చారు అంటారు ఇక్కడికి? ఇప్పుడు జానీ మాస్టర్ మీద అరే పిచ్చే క్యా కర్ రहे तुम इधर आ जाओ सर. జానీ మాస్టర్ రేప్ చేయలేదని చెప్పేసి అన్ని అవసరం లేదు. ఒకటే మాట చెప్తా. తన అనే వ్యక్తి ఎదుగుతున్న వ్యక్తి. ఎదుగుతున్న వ్యక్తి అంటే రాజకీయంగా ఎదుగుతున్నాడు. ఇప్పుడు అవార్డ్స్ ఇచ్చింది, మా దానికి ప్రెసిడెంట్గా ఉన్నాడు. రెండోది అన్ని విధాలుగా సాయం చేస్తున్నాడు అందరికీ, ప్రతి ఒక్కరికి కూడా. మీరు చూడండి, మా దాంట్లో కొన్ని యూట్యూబ్లో వచ్చి చూడండి, ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా వాళ్ళని ఆదుకున్నాడు. సరే, ఆయన మీద అందులో మేము ఒక 600 మెంబర్స్ ఉంటే దాంట్లో ఒక 30%, అందులో 30% ఆయన కరెక్ట్ ఉండకపోవచ్చు. అందరు ఉండారని చెప్పి అందరు తన ఎన్నికలనే ఉన్నారు. కాకపోతేనంటే అసలు వాళ్ళు బయటికి రారు. నేను మాట్లాడడానికి అవసరం లేదు. మేడం గారు వచ్చి ఖచ్చితంగా ఒక్క నిమిషం మాట్లాడంటే మాట్లాడుతున్నాను. అంటే మొత్తం ఫాల్స్ కేసు అంటారా మీరు? మొత్తం ఫాల్స్ కేసు అంటారా? ఫాల్స్ కేసు అంటే తెలుస్తుంది, ఇది నిజాలు తెలుస్తుంది. ఇప్పుడు వీడియోస్ ఉన్నాయి, ప్రూఫ్స్ ఉన్నాయి, రికార్డింగ్స్ ఉన్నాయి. అది దాన్ని మళ్ళీ మీరు అన్ని ఆవేదన కూడా ఫాల్స్. నేనే చెప్తాను. ఇప్పుడు అయ్యింది అనుకో, 5 years నుండి అవుతుంది, 2 years 3 years అయితే వెళ్ళిపోయింది. మరి ఈ బాధ ఉంటే అప్పుడే పెట్టాలి కదా. మరి ఇప్పుడు ఎందుకు పెడుతున్నారు? బెదిరింపులకు పాల్పడ్డాడంట. బెదిరింపులకు పాల్పడతారా? చెల్ల ఇలా కంప్లైంట్ ఇస్తే మీరు ఏం చేస్తారు బ్రదర్? కాకపోతే 10 సార్లు చెంపదెబ్బ కొడితే 11 టైం ఎందుకు కొట్టారు? అప్పుడు కొట్టద్దు కదా అన్నట్టు చెప్పంటే ఆమె విసిగిపోయింది. మేడం ఓకే, అది జాబ్ కాదు. అది ఇప్పుడు కొరియోగ్రాఫర్ అంటే ఒక్క సాంగ్ 4 days మాత్రమే ఉంటుంది. ఆ 4 days వరకు రిహార్సల్ ఉంటుంది. దాని తర్వాత వేరే మాస్టర్ దగ్గర వెళ్ళిపోవచ్చు రిహార్సల్కి, వేరే మాస్టర్ దగ్గర రిహార్సల్ వెళ్ళిపోవచ్చు. అందరికి ఛాన్స్ ఉంటుంది. అది డాన్సర్ల పట్ల వివక్షత చూపించాడు మాస్టర్. చాలా ఇబ్బంది అయింది అని డాన్సర్లే స్వయంగా చెప్తున్నారు. ఒకవైపు యూనియన్ నుంచి కూడా ఒక ఆడియో కాల్ అనేది బయటకు వచ్చింది సంచలనంగా. ఆ ఆడియో కాల్లో బెదిరిస్తున్నారు. ఏమని డాన్సర్ల నోరు నొక్కేసే ప్రయత్నం చేసి ఈ ప్రస్తావన గురించి ఎక్కడ నోరు కానీ లేకపోతే మాస్టర్ల నోరు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. సమయం వస్తుంది కదా మేడం, ఇప్పుడు చెప్తారు కదా, ఆయననే చెప్తారు కదా. ఇప్పుడు మీడియా ముందు ఈ రోజున కోర్టులో తెలియపరుస్తారు కదా, అప్పుడు నిజ నిజాలు బయటికి వచ్చేస్తాయి కదా. అప్పటి వరకు కొంచెం వెయిట్ చేద్దాం. అన్నయ్య, కుటుంబ సభ్యులు వేరు. అవును, డాన్స్ మాస్టర్ ఎవరికి ఎలా సపోర్ట్ చేస్తారు అంటున్నారా? జానీ మాస్టర్ సపోర్ట్ చేస్తున్నాను మీరు అనుకుంటున్నారు. మేము న్యాయానికి సపోర్ట్ చేస్తున్నాం. ఒక మా డాన్సర్స్ కూడా ఎవరు తప్పు పట్టట్లేదు. అక్కడ ఏం జరిగిందనేది ఎవరికి క్లియర్ గా తెలియదు. అందరం కూడా న్యాయానికి సపోర్ట్ చేద్దామని వెయిట్ చేస్తున్నారు అంతే తప్ప. కానీ మీరు మా డాన్సర్స్ అందరం తప్పు పట్టే అవసరం మీకు లేదు. నా పేరు రాము.